ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కలవాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయిలో రీసర్వే చేసి అర్హులైన ప్రతి పేదవానికి వారి భూమికి సంబంధించిన హక్కు పత్రాలు అందేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. మండల, జిల్లా మరియు ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన ప్రతి ప్రతిపాదనను ప్రత్యేక శ్రద్ధతో అనుసరిస్తామని స్పష్టం చేశారు. హద్దులు పెద్ద పని కూడా కాదు. ఇది సర్వేలు పంపించి హద్దులు చూపుతున్నారు. మీరు చెప్పినట్టు ఏ మండలంలో లేదు అరే ఉన్నారో లేదు తీసుకోవాలా చేర్చుకొని వచ్చే అర్జీలన్నీ ఎంఆర్ఓ గారి ఉంటాయి. చూడండి అట్లా మా మండల పరిస్థితి. పరిష్కారం చేయకుండానే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. పరిష్కారం అయిపోయినట్టు వచ్చారు. ఫోన్ మెసేజ్ వచ్చేసింది. ఆన్లైన్లో తీసుకొని వస్తాం. పట్టాలు చేసి కలెక్టర్ గారు ఇచ్చారు. తర్వాత ఎంఆర్ఓ గారు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇచ్చారు. మొత్తము అదులు అనేది ఈ మండలానికి మనం చేసేటువంటి పనులు, ఈ మండలంలో పంచాయతీ ఎంపీడీ ఆఫీస్ మనం ఈ మండలంలో 6,170 మందికి 2,07,95,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తా ఉన్నాం. 15వ ఆర్థిక సంవత్సరం 27 పనులు 51 లక్ష. అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా 4,35,00,000. అదేవిధంగా వెలుగు 1,80,00,000 లోన్లు ఇచ్చారు. అదేవిధంగా ఇరిగేషన్ పనులకి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. అదేవిధంగా రోడ్డు భవనాలు సేకరణ 16 పనులు, అది 8,21,00,000. అదేవిధంగా ఉపాధి హామీలు పనులు వచ్చి 3,493 మంది పనిచేశారు. 29,50,000. వ్యవసాయం అన్నదాత సుఖీభవ వాళ్ళకి 5,927 మందికి 2,90,00,000 పడింది ఈ మండలానికి. మొత్తం కలిసి టోటల్గా 22 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఈ మండలంలో ఇవ్వడం జరిగింది. ఇది అభివృద్ధి కార్యక్రమాలు. ప్రభుత్వం వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒకరి భూములు ఒక దానిలో చేర్చి రకరకాలైన ఇబ్బందులు పెట్టారు. అందుకని ఇప్పుడు భూ సర్వే కూడా చేసి ఎవరు భూమి వాళ్ళకి ఇచ్చే విధంగా అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. గతంలో భూమి మీద ఒకరు ఉంటారు, పేపర్ ఒక దగ్గర ఉంటుంది. అది కూడా అధికారులు కూర్చొని ఆ గ్రామంలో కూర్చొని అడిగితే ఆ భూమి ఎవరితో చెప్తారు. ఆ భూమి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకే రికార్డు కూడా ఇవ్వాలని చెప్పని కూడా అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో తిరిగి వేసారిపోయారు. ఆ విధంగా తిరగకుండా ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు
వారానికి 2 తూర్లు సోమవారం రోజు గ్రీవెన్స్ పెట్టుకున్నాం, శుక్రవారం రోజు ప్రజా దర్బార్ పెట్టుకున్నాం. అంటే వారంలో 2 రోజులు మేము కూడా ఏదో ఒక మండలంలో సోమవారం శుక్రవారం ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నాం. ఏవైతే చేయలేకపోతామో అవి మా దృష్టిలో పెడితే అవి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలని కూడా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, చెప్పుకునేదానికి కూడా వీలు కాదు. ఆ రోజులు పోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రజల్లో పరిష్కారం చేసే విధంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని ఖచ్చితంగా మీరు కూడా సహకరించండి. మీ సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేస్తాం. మన పరిధిలో ఉండేటివి, మన మండల పరిధిలో ఉండేటివి, లేదు జిల్లా పరిధిలో ఉండేటివి కూడా ఉంటే కూడా కలెక్టర్తో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కలెక్టర్ కూడా చేయలేనటువంటి ఉంటే అవి ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతాం. కాబట్టి అన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే 1 గంట లేట్ అయింది నేను రావడం. నేను చెన్నైలో ఉన్నాను, అయితే పోస్ట్పోన్ చేద్దామంటే పక్క ఒప్పుకోలేదు. కాబట్టి బయలుదేరి వచ్చినప్పుడు 1 గంట లేట్ అయింది. కాబట్టి క్షమించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజా దర్బార్లో కలవైలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం కూడా సోమవారం రోజు గ్రీవెన్స్, ఈ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనేది గతంలో లేదు. గతంలో పనులు కూడా అవేటి కాదు, తిరిగి ఇట్టుకుంటా పోయేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంలో 2 రోజులు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ 2 రోజులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారులు వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా త్వరితగతిన చేయమని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని దయచేసి అధికారులు కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఎవరిని కూడా కసురుకోవద్దు. మనం మీరు చేయగలిసినటువంటి పనుల్ని త్వరితగతిన చేయండి. మీ పరిధిలో లేనటువంటివి ఆర్డీఓకి రాయండి. ఆర్డీఓ గారు కూడా ఆర్డీఓ పరిధిలో లేనిది కలెక్టరు. ఆ తర్వాత ఏదంటే నా దృష్టికి తెస్తే నేను కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా చాలామంది సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ రీసర్వేలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. మాది ఎకరా ఉంటే 1/4 ఎకరాకే వాళ్ళు సర్వే చేశారు, 1/4 ఎకరా చెప్తున్నారు. మాది 70 సెంట్లు ఉంటే ఎకరా చెప్తున్నారు అని రకరకాలుగా చెప్తున్నారు. ఈ తప్పిదాలని కరెక్ట్గా సరిచేసి ఎవరైతే మన ఆఫీస్కి వస్తారో మళ్ళా సర్వేను పంపించి, మీకు సర్వేలు కరెక్ట్గా లేకపోతే ఇప్పుడే చెప్తాను సర్వేని గురించి. కాబట్టి ఆ సర్వేని కలెక్టర్కి చెప్పి, ఆ డిపార్ట్మెంట్కి చెప్పి కలెక్టర్ మనం వెంటనే తను కూడా మారుద్దాం. మార్చి ఇక్కడ మంచి సర్వే వేసి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ